ఇక్కడ ప్రైస్ కూడా పెట్టి ఉంచారు. సో దీని ప్రైస్. హలో అండి, వెల్కమ్ టు చైనా పిల్ల. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? ఒక బైక్ షోరూమ్ దగ్గర ఉన్నాము. ఒక టూర్ వేసేద్దాం. అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ నేను బైక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మోర్ డీటెయిల్గా చూద్దాము బైక్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. సో ఇక్కడ చైనాలో ఏంటంటే ఎక్కువగా ఎలక్ట్రిక్ బైక్సే ప్రిఫర్ చేస్తారండి. ఆల్మోస్ట్ 99% మనం ఎలక్ట్రిక్ బైక్సే చూడొచ్చు బైకుల్లో చూడాల్సి వస్తే. అండ్ ఈ మామూలుగా మనం ఇండియాలో వాడతాం కదండి పల్సర్, అలాంటివి అయితే ఎక్కడ కనిపించవు. హార్డ్లీ కనిపిస్తే ఎప్పుడో ఒక్కసారి కనిపిస్తుంది. మోస్ట్లీ ఇలాంటివి యూస్ చేస్తారు. వాటిలో వెరైటీస్ అనమాట ఇవన్నీ ఇప్పుడు నేను చూపించేవి. ఒకటి చిన్న సైకిల్ లాగా ఉంది చూడండి, అదొక వెరైటీ. ఇంకొకటి పెద్దది, అట్లా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ బైక్స్ వచ్చేసి ఫుల్ ఛార్జ్డ్ అరౌండ్ 40 to 60 కిలోమీటర్స్ వస్తాయండి. ఇక్కడ కొన్ని బైక్లకి ప్రైస్లు కూడా పెట్టి ఉంచారండి. దీనికి వచ్చేసి 2,999 పెట్టారు. అంటే 3,000 RMB అంటే ఆల్మోస్ట్ మనకి 33,000 పడుతున్నట్టు ఈ పర్టికులర్ బైక్స్ వచ్చేసి. సో చూస్తున్నారు కదా, ఇంకా చాలా బైక్లకి అలా రేట్లు పెట్టి ఉంచారు. ఇంకా అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కూడా అదే ప్రైస్ ఉంది, 2,999. ఇది కూడా అంతే, 33,000. సో ఈ సిమిలర్ మోడల్కి మోస్ట్లీ అదే రేట్ ఉందండి, 33,000 దాకా. సో ఇక్కడ కూడా వేరే బైక్స్ ఉన్నాయి, చూద్దాము ఎలా అనిపిస్తుంది. సో అలా ఉన్నాయన్నమాట డిఫరెంట్ బైక్స్. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ బైక్ 4799 పెట్టారు. అంటే ఆల్మోస్ట్ మనకి 53,000 పడుతుంది. అంటే ఇది బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉంటుందని ఇందాక నేను చెప్పాను కదా, 40 to 60 కిలోమీటర్స్ అని. ఇది 60 కిలోమీటర్స్ దాకా వస్తుంది అనమాట. ఈ బైక్ ఎక్కువ ఉంటుంది దీనికి. ఇది కూడా అదే సిమిలర్ ప్రైస్ ఉంది. ఇక్కడ ఉన్న బైక్స్ అన్ని కూడా అదే ప్రైస్. ఇది కూడా సేమ్ అదే సిమిలర్ ప్రైస్ ఉంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు చూస్తున్నారు బైక్. ఇది పింక్ కలర్లో వచ్చింది. ఆడపిల్లలు బాగుంటుంది, టీనేజ్లో ఉన్న పిల్లలు, లైక్ 18-19 ఇయర్స్ పిల్లలు కాలేజ్కి వెళ్ళేటప్పుడు బైక్ కావాలనుకుంటే ఇలాంటి బైక్ చాలా బాగుంటుంది, బాగా సూట్ అవుతుంది. నాకైతే బాగా నచ్చింది. ఇదైతే బాగుంటుంది. డిఫరెంట్ మోడల్స్ అయితే చాలా కలర్స్ ఉన్నాయి, చూస్తున్నారు కదా. సో మెనీ కలర్స్, నచ్చిన కలర్స్ చూస్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడైతే మనం చూస్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్రంట్ సైడ్ ఏమున్నాయి చూస్తున్నారు కదా, ఇవన్నీ ఒక చిన్న లాగా అలా ఉన్నాయి. ఇది వచ్చేసి 2,999 చూపిస్తుంది. అంటే మనకి ఇండియన్ రూపీస్లో 33,000, 33,000 పడుతుంది. దీనిలో కూడా మనకి పింక్ కలర్ అలాంటివి చూస్తున్నారు, పింక్ కలర్. ఇది వైట్ కలర్. ఇది ఇలా చూసిన వైట్ కలర్ మనకి ఎలా ఉంటుంది. కొద్దిగా పెద్ద బైక్ లాగా కనిపిస్తుంది. మోడల్ కూడా రేసింగ్ బైక్ అని ఉంది ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఇక్కడ చూసేవన్నీ కూడా ఎలక్ట్రిక్ బైక్స్ అండి, మొత్తం అన్నీ ఎలక్ట్రిక్ బైక్స్. సో బాగున్నాయి కదా, ఇలా వెరైటీ ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. డిఫరెంట్ వెరైటీస్, ఇవన్నీ బ్రాండ్స్ కూడా డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. ప్రైజెస్ అయితే అన్నిటికీ సిమిలర్గా ఉన్నాయి. అదే 2,799 ఇట్లాగే ఉన్నాయి. కొన్ని టాప్స్ ప్రైజెస్ పెట్టున్నాయి. ఇక్కడ 2,599 పెట్టింది ఈ బైక్. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఒక ఐడియా వస్తుంది అసలు ఇక్కడ ఈ బైక్స్ రేట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. జస్ట్ ఇక్కడ నేను ఒక చిన్న షోరూమ్కి వచ్చాను, షాపింగ్ మాల్లో ఉన్న షోరూమ్కి. లాస్ట్ టైం నేను షాపింగ్ మాల్ గురించి వీడియో చేసినప్పుడు నేను ఒక గ్లాన్స్ ఇచ్చాను దీన్ని. సో ఇప్పుడు డీటెయిల్గా చేద్దాము అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఒక 5 minutes వీడియో చేద్దామని చేస్తున్నాను. సో అదనమాట, దానికోసం చేస్తున్నాను. అసలు ఇక్కడ ఎలాంటి బైక్స్ ఉంటాయి ఏంటనే దాని గురించి ఐడియా వస్తుందని చేస్తున్నాను. సో ఇదండి ఇలా ఉంటుంది. ఇదొక రకమైన బైక్ చూస్తున్నారు. ఇక్కడ ముందే ఎదురుగా బాస్కెట్ వచ్చింది ఇట్లా, అండ్ వెనక
2 సీటర్ అని చెప్పుకోవాలి. ఒక చిన్న సీట్ వచ్చింది, వెనక ఇంకో సీట్ వచ్చింది. సో అలా ఇద్దరు కూర్చోవచ్చు బేసిక్గా. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకొక పిల్లల్ని ఎదురు కూర్చోవాలంటే ఇక్కడ ఒక చిన్న స్టాండ్ పెడతారు. పెట్టేసి చిన్నపిల్లలు ఇంకొకరిని కూడా కూర్చోబెట్టుకుంటారు. ఓకే, అండ్ ఇది ఒక మోడల్. ఇక్కడ ఇంకొక మోడల్ ఇచ్చారు. సో అలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి దీంట్లోనే ఎలక్ట్రిక్ బైక్స్లో. ఈవెన్ ఇవి ఎలక్ట్రిక్ బైక్స్ అయినా కూడా మనం హెల్మెట్ లేకుండా వెళ్ళడానికి వీలేదు. దానికి రిజిస్ట్రేషన్ కూడా కంపల్సరీగా ఉండాలన్నమాట. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి. అలాగే ఇలాంటి మరిన్ని చైనా లైఫ్ స్టైల్ వీడియోల కోసం తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సీ యూ సూన్.